పంచసూత్రాలు. భూమి నిశ్చలముగా ఉన్నట్లు కనిపించినా అది ప్రతి క్షణము చలనంలో ఉంటుంది. మరి ఈ స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తుంది? పురాణాల ప్రకారము భూమి 4 దిగ్గజాలు మోస్తున్నాయి. ఈ దిగ్గజాల పేర్లు విరూపాక్షుడు, భద్రుడు, మహాకాలుడు, మహాపద్ముడు. ఈ పేర్లతో దారి ఉన్న 4 శక్తులు జ్ఞానము, ధర్మము, కాలజ్ఞానము, శాంతి. ఈ 4ంటిని ఒక్కటిగా ముడిపెట్టే ఐదో శక్తే భక్తి. తూర్పు దిక్కున విరూపాక్షుడు రూపాలకు అతీతమైన దృష్టి ప్రతీక. జ్ఞానం అంటే కేవలం చదవటం కాదు, అవగాహన. నిజాన్ని చూడాలంటే చైతన్యం ముఖ్యమని విరూపాక్షుడు దృష్టికి చెబుతుంది. మనిషిలో అవగాహన ఉన్నప్పుడే సత్యం కనిపిస్తుంది. జ్ఞానం మనసుకు సరైన దిశనిచ్చే దివిటి. అదే భూమిని స్థిరంగా ఉంచే మొదటి బలం. ఉత్తరాన్ని భద్రుడు పాలిస్తాడు. ఆయన పేరు శుభాన్ని సూచిస్తాడు. ధర్మమే నిజమైన భద్రత. ఆత్మ నిబద్ధతే అంతిమ రక్షణ. ధర్మాన్ని కాపాడి సురక్షితంగా ఉంటాడు. ధర్మము ఆత్మ తాలూకు కర్తవ్య బోధ. ధర్మం ఉన్న చోట న్యాయం వెల్లివిరుస్తుంది. మహాభారతంలో యుధిష్ఠిరుడు ధర్మరాజుగా ధర్మమే సమాజ స్థిరత్వానికి మూలమని నిరూపించాడు. వేదాలు సైతము ప్రజలు ధర్మం నుంచి ఉద్భవిస్తాయని చెబుతాయి. పశ్చిమ దిక్కున మోసే మహాకాలుడు కాలస్వరూపుడు. కాలం మనకు అవగాహన కల్పించే గురువు. సమయాన్ని సరిగా అర్థం చేసుకున్నవాడే భాగ్యవంతుడవుతాడు. సమయాన్ని వ్యర్థం చేసినవాడు జీవితాన్ని వృధా చేసుకుంటాడు. కాలజ్ఞానం ఉన్నవాడు సృష్టిలో స్థిరంగా నిలబడతాడు. భగవద్గీతలో కృష్ణుడు కాలాన్ని తన స్వరూపాన్ని చెప్పాడు. ఇక దక్షిణ దిక్కున మహాపద్ముడు శాంతి, కరుణ, నిర్మలత్వాన్ని, చిహ్నము, పద్మము. మలిన జన్మలో పుట్టిగా స్వచ్ఛగా ఉంటుంది. అదే జీవనతత్వం. పరిస్థితులు ఎలాంటివైనా మనస్సు నిర్మలంగా ఉంచుకోవాలి. శాంతి అంటే సమత్వం. శాంతి మనస్సుకు లభించే అంతరానందం. శాంతి ఉన్న చోటే దైవం ఉంటాడు. మహాపద్ముడు మనకు క్షమ, ప్రేమ, సహనము, తపస్సు నేర్పుతాడు. భక్తి అంటే దైవంపై నమ్మకం కాదు, మనలో దివ్యత్వం, విశ్వాసం, సమర్పణతో కూడిన భక్తి. అంటే భగవంతుడిలో విలీనం కావాలనే తపన కలిగి ఉండటం. భక్తి లేకుండాటే జ్ఞానదీపం వెలగదు, ధర్మం నిలవదు, శాంతి దొరకని భగవద్గీత చెబుతుంది. భక్తి విశ్వాసానికి హృదయ స్పందన. దాన్ని వినగలిగితే దైవాన్ని దర్శించటం కష్టం కాదు. ఈ పంచతత్వాలు మనలో మేల్కొన్నప్పుడే జ్ఞానములో వివేచన, ధర్మంతో న్యాయము, కాలజ్ఞానంతో సమయోచిత నిర్ణయాలు, శాంతితో సహనం, భక్తితో ఐక్యత అలవడతాయి. భూమి నిలబడే గజాలపై కాదు, విలువలపై, మానవత్వం నిలబడే జ్ఞానము, ధర్మము, కాలజ్ఞానము, శాంతి, భక్తి అనే పంచసూత్రాలపై ఉంటుంది.